హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్. ఈరోజు అయితే షాప్లో అయితే ఒక చిన్న వీడియో చేస్తున్నాము, చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత మన షాప్కు కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఈ మధ్యకాలంలో కొంచెం గిరాకీ తక్కువ ఉంది కాబట్టి ఆర్డర్ కూడా కొంచెం తక్కువనే పెడుతున్నాము షాప్లో. ఇప్పుడే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇగో కొన్ని ఐటమ్స్ వచ్చినాయి. ఐటమ్స్ అయితే ప్యాకింగ్ చేయాలి. ఇప్పుడు ఈ చిన్న వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాజు చేద్దాం ప్యాకింగ్. మనం ప్రతిరోజు షాప్లో అయితే మనం చేసే వర్క్ అయితే మీకు చూపిస్తున్నాము. ఇక మామూలుగా అయితే మనము ఊరికి పోయినప్పుడు ప్లస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని వంటలు అవి అయితే చూపిస్తున్నాం కదా. మాకైతే యాక్చువల్గా షాప్ ఉంది, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాము, తెలిసిన వాళ్ళకి ఓకే. కానీ మాకైతే డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. షాప్లో వచ్చి అయితే మేము పెద్ద కవర్లు ఇట్లా పోసుకో మంచిగా క్లియర్. ఈరోజు అయితే ఇగో మనం కొన్ని ప్యాకింగ్ అయితే మనమైతే రెగ్యులర్గా షాప్లో అయితే ప్యాకింగ్ ఉంటుంది. ఖచ్చితంగా వచ్చిన ఐటమ్స్ అన్నీ రీఓపెన్ చేసేసి అవి ఎట్లా ఉన్నాయి ఏంది చూసేసి మళ్ళీ పావు కిలోలు, కొన్ని అర్ధ కిలోలు, కొన్ని 100 గ్రాముల ప్యాకింగ్ అయితే కొట్టేసేయాలి. అన్ని ప్యాక్ చేసేసి అక్కడ పెట్టేస్తాం. ఇక ర్యాక్లలో పెట్టేస్తే కస్టమర్లు వచ్చినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. ర్యాక్ అంతా ఖాళీ ఉంది. అగో విజయరాణి అయితే కెమెరామెన్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందేమో ఆమె చేస్తుంటే నేను తీసేది, కానీ ఇప్పుడు ఇక నువ్వు తీయి నేను తీస్తా, నేను ప్యాకింగ్ చేస్తా నువ్వు తీయి అంటే తీస్తుంది. ఇప్పుడే తిన్నది అన్నం కూడా. నేనైతే ఇంటికాడ తినేసి వచ్చిన, విజయరాణి ఇంట్లోనే షాపులనే తిన్నది. ఇక మొత్తానికైతే ఏమేమి వచ్చినాయి అనేది, కాజు ఒకటి వచ్చింది, క్యాషియూ నట్స్ కూడా. అది డ్రైవింగ్ వస్తే రేపుకోసారి ఇంటికి పోదును వద్దును, కానీ ఇంకా నాకు రాదు కాబట్టి ఇంకా ఆయననే పోతుంటాడు వస్తుంది. పిల్లల్ని తోలడానికి ఒకసారి పోవాలి, మళ్ళీ తర్వాత చోటు ఏడిస్తే ఒకసారి తీసుకుపోవాలి. అవును, వస్తూ ఉబ్బరిస్తుంది ఇల్లు మాత్రం విపరీతంగా. ఏసీ ఉన్నా కూడా ఉబ్బరిస్తుంది. అంటే ఇలా మస్తు ఎండ కొట్టింది కదా, ఫుల్ ఎండ, చాలా విపరీతమైన ఎండ కొట్టింది ఇలా. ఇది పైన రేకులు కదా, చాలా వేడిగా ఉంది లోపల. షాపు పైన రేకులు, ఏసీ కూడా దానివల్ల అంత ఘోరంగా ఉంది. మనము సాయంత్రం ఒకటి ఐటెం చేసేది ఉంది. ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డు. మళ్ళీ మనకు కామెంట్ వచ్చింది, అది మనకు చేయొస్తుందా? చేసినాక అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఛానల్ ఉన్నప్పుడు చేసినాం. పంకిన్ లడ్డు అదే ఈజీగానే చేయవచ్చు. అది నెయ్యిలో ఎంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ అని, సీడ్లెస్ తోని చేయవచ్చు. ఖర్జూరా గింజలేని ఖర్జూరా తోటి లడ్డు చేసేయాలి. ఎంత బలంగా ఉంటుంది అంటే అది చాలా బలంగా ఉంటుంది కదా. ఒక్కటి తిన్నా చాలా. అంటే పిల్లలకు కానీ జర వీక్ ఉన్న వాళ్ళకి పిల్లలకు పెట్టేస్తే చాలా బలం ఎక్కువ అది. ఇగో ప్యాకింగ్ చేసేసి ఇక్కడ సీలింగ్ కొట్టేసుకొని మొత్తం ర్యాక్లో పెట్టేసేయాలి. ఇక దాదాపు షాప్లో మొత్తం కొద్దిగా సామాన్ అయితే ఖాళీ ఉంది, ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి కొద్దిగా గిరాకీ కూడా తక్కువనే ఉంది. ఏది అసలు పోనీ ఇప్పుడు కొద్దిగా తెప్పిస్తున్నాం సామాను కూడా. ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంతకుముందు, వాళ్ళని చూపిద్దాం అనుకున్నాం కానీ చూపించలేదు. నెక్స్ట్ టైం చూపిద్దాం. ఇక ఎవరు వచ్చినా సరే, ఇంతకుముందు ఏమో లైవ్ పెట్టేది మనం, కానీ ఇప్పుడు వీడియో తీస్తున్నాం. ఇక్కడ పెట్టేద్దాం ట్రాక్లో. ఈ యూట్యూబ్ వీడియోలు చేసే వాళ్ళకి పని పాట లేదు అని కమెంట్స్ పెడుతురు. అంటే మాకు కాదు, వేరే వాళ్ళకు. నిన్ను కూడా ఎచ్చిడి పెడుతురంట. 5 లక్షలు సంపాదిస్తాడు, మొన్ననే 5 లక్షలు వచ్చినాయి, అది అమ్మ. ఒక్కొక్కరు ఎట్లా ఎవరు అనుకున్నావు, మన వాళ్ళే హెచ్చడికి దానికి దీనికి మాట్లాడుతారు కొంతమంది. కానీ 5 లక్షలు వచ్చినా రాకున్నా వస్తాయంటావా మరి నీకు 5 లక్షలు? చూద్దాం, కష్టపడదాం, ఏం చేస్తాం. ఇక పావు కిలో ప్యాకెట్లు అయితే అయిపోయినాయి చేయడం. సరిపోతాయా? అన్నీ చాలు. తర్వాత 10 గంటల
తర్వాత 100 గ్రామ్స్ ప్యాకింగ్ ఉంది. 100 గ్రామ్స్ ఉన్నాయి, హాఫ్ కేజీ. హాఫ్ కేజీ అదే 1 కేజీ కవర్. అంటే మొత్తం ప్యాకింగ్ చేసి పెడితే మళ్ళీ లూజ్ లేదా అని అడుగుతారు. ఇంకా అందుకే ఒక 10 కేజీస్లో 5 కేజీస్ ప్యాకింగ్, 5 కేజీస్ అట్లా ఉంచాలి. అదే కొన్ని అవి కొన్ని చేసేస్తే మనకేంటంటే పవర్ కట్ అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది అసలు. అప్పుడు అసలు కరెంటే పోకపోయేది, ఎందుకో కరెంటు పోతుంది. ఎన్ని నిమిషాలు అయింది వీడియో? 4:30. ఇంకా మొత్తం మీకు కాజా చూపిస్తే బాగుండదు, మళ్ళీ ఇంకొక ఐటమ్ చేసేటప్పుడు అయితే చూపిస్తా. బాదం వీడియో అయితే కంటిన్యూగా చూడండి. కొత్త స్టాక్ అయితే వచ్చేసింది. కొత్త స్టాక్ అంటే మన రెగ్యులర్ అమ్మే వస్తువులే వచ్చేసినాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే రండి షాప్కి, కొనుక్కోవచ్చు ఎవరైనా వచ్చి. ఫస్ట్ అయితే కొంచెం సీసాలో పోసేసి మిగిలింది అయితే ఇది ఏంటంటే ఒక 4.5 కిలోలు సీసాలో పడుతుంది. అందులో నిండిన తర్వాత కొంచెం మిగిలితే దాన్ని ప్యాకింగ్ చేసేస్తాం అన్నట్టు. మొత్తం ప్యాకింగ్ మొత్తం సీసాలో వేయకుండా కొద్దిగా ప్యాకింగ్ కొద్దిగా సీసా. కొంతమంది ఏంటంటే లూజ్ అడుగుతారు, కొంతమంది ఏం ప్యాకింగ్ అంటారు. లూజ్ 50 గ్రామ్స్ 20 గ్రామ్స్ అట్లా అడుగుతారు. ఇంకా మరి అంత తక్కువ ఇవ్వంలే కానీ 20 గ్రామ్స్ అంటే ఇవ్వంలే కానీ 50 గ్రామ్స్ అయితే ఇస్తాము. ఒక 50 గ్రాములు. కరెంటు పోయింది, పవర్ కట్ అయింది. నిజంగా ఇది మరి ఏమన్నా చెట్లు కొడుతురా లేకపోతే చెట్లు అయితే ఏం కొడతలేదు, కరెంట్ ఎందుకు పోయిందో తెలుస్తలేదు. కిస్మిస్ బాగుంది, మొత్తం పోయిపోయిన పట్టదు ఇంకా. కిస్మిస్ ఏంటంటే ఇది ఓన్లీ 1/2 కిలోలే చేస్తుంది ఎక్కువ శాతం. హాఫ్ కేజీలు అట్లా హాఫ్ కేజీలు కూడా ఉంటాయి కానీ తక్కువ. హాఫ్ కేజీలు చాలా తక్కువ చేయడం, 1/2 కేజీలు ఎక్కువ ఉంటాయి కిస్మిస్ అయితే. ఒకసారి చూడండి అది పట్టుకొని. అది కొడతా తమ్ముళ్ళు. మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొడతలేరు ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మనకేంటంటే కొద్దిగా సపోర్ట్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ పిస్తా అక్కడ వేసినా అది కూడా చేయాలి కదా. చేయాలి. పిస్తా సాల్టెడ్ బ్లూ కలర్ కవర్ ఉందా, పిస్తా పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, ఈ పప్పులన్నీ చేసేయాలి. ఇప్పుడు కిస్మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా కంటిన్యూ అయ్యి. కందిపప్పు, పెసరపప్పు అన్నట్టే ఉంది అది. బాదం పప్పు, జీడిపప్పు అంటే మన సైడ్ అయితే పప్పు అనం కానీ ఆంధ్ర సైడ్ అంటారు. ఆంధ్ర వాళ్ళు అంటారు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. మూడైతే పప్పులే అంటారు. అయిపోయింది ఇంకా క్రిస్మస్. నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ అంజీర్ చేద్దాం. మనకైతే రెగ్యులర్ ఇదే పని అనుకోండి. షాప్లో కొన్ని ఐటమ్స్ వస్తే ప్యాకింగ్ చేసుకోవాలి, అక్కడ పెట్టేసేయాలి, అమ్మేసేయాలి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంటికాడ కొన్ని వీడియోలు చేయాలి. అట్లా కష్టపడుతున్నాం.
కొద్దిగా. మరి అది యూట్యూబ్ ఏమవుతుందో చూడాలి. వీడియోలో అయితే కొద్దిగా వ్యూస్ అయితే వస్తలేవు, చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు కొంతమంది కస్టమర్లు అంటున్నారు, సబ్స్క్రైబర్స్. చూసిన వాళ్ళు ఖచ్చితంగా జస్ట్ ఒక లైక్ బటన్ కొడితే అయ్యే పెద్ద పని ఉండదు, ఏముండదు. సబ్స్క్రైబర్స్ ఒక్క లైక్ కొడితే షాపులో కస్టమర్స్ అని అది కూడా అట్లనే అలవాటు అయిపోయినట్టు. ఒక్కసారి సబ్స్క్రైబ్ కొడితే అయిపోతుంది, లైక్ కొడితే అయిపోతుంది. చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ కొట్టంగానే ఎమ్మటే ₹1,00,000 వస్తాయి. లైక్ కొట్టగానే 1,00,000 వస్తాయని కొంతమంది అనుకుంటున్నారు, అది మా వాళ్ళే. అయితే విజయరాణి ఎక్కింది డ్యూటీ. ఇంతసేపు నేను కాజు కిస్మిస్ ఇవన్నీ ప్యాకింగ్ చేసేసిన. దీనికి పిస్తా నీట్గా చేయడానికి రాదు, అందుకే నేను పిస్తా అయితే కటింగ్ చేసి అందులో ప్యాకింగ్ చేసేస్తుంది నీట్గా పప్పుని. ఇగో ఇదంతా కటింగ్ చేసేసి ఇది జంబో సైజ్ పెట్టేసి మంచి పిస్తా ఉంటుంది, సూపర్గా ఉంటుంది పిస్తా పప్పు, చాలా బాగుంటుంది అది. అదంతా కట్ చేసేసి అవి అందులో పెట్టి మొత్తం ఇక్కడ పోసేసుకొని తర్వాత కవర్లో 250 గ్రాములు, ½ కిలో, తర్వాత ½ కేజీ ప్యాకింగ్ అయితే చేయాలి. ఇవన్నీ అట్లే చేసేసి పెట్టాలి. దాదాపు ఐటమ్స్ అన్నీ ఎవరన్నా అడగగానే వెంటనే ఇచ్చేయచ్చు మనం. ఇప్పుడు ఈ పిస్తా ఇట్లానే ఉంచవచ్చు కదా అనుకుంటారు, కానీ లోపల ఎట్లా ఉంటుందో తెలియదు కదా. కస్టమర్ కూడా అసలు ఎట్లుందో మాకు అంటారు కాబట్టి ఎట్లా ఉంది ఏందనేది కనిపించాలి. మనం అయితే స్టాండింగ్ కవర్ లో ప్యాక్ చేస్తాం, నిలబెట్టే కవర్లలో ప్యాక్ చేస్తాం. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇట్లా స్టాండింగ్ కవర్ చేసి ఇట్లా నిలబెట్టేస్తాం అన్నట్టు. నిలబెడితే ఏంటంటే బయటికి లోపలికి మొత్తం అసలు ఎట్లా ఉంది అనేది కనిపిస్తుంది. మనకు కనిపించకుండా ఉంటే కొంతమంది కస్టమర్లు తీసుకోరు, ఎట్లా ఉందో ఏందో అనుకుంటారు కదా. అందువల్ల ప్యాకింగ్ అయితే చేసి పెట్టేస్తాం. ఇట్లా ½ కిలోలు, ½ కేజీలు, 100 గ్రాములు. మొత్తానికైతే మా చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. రేపు ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం. వీడియో స్టాక్ మొత్తం చూపించే వరకు అయితే ఎక్కువ చాలా టైం పడుతుంది. ఇంకా మీకు కూడా చూడాలన్నా కొంచెం బోర్ వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటుంది. మొత్తం పెద్ద ఒక అర్ధ గంట 40 నిమిషాల వీడియో అంటే చూడలేరు ఎవరైనా. ఏంటంటే అసలు షాప్ లో ఏమేమి చేస్తాం, ఏమేమి స్టాక్ ఉంటది తెలియని వాళ్ళకు కూడా తెలియడం కోసం ఇది షాప్ లో బ్లాగ్ అయితే చేస్తున్నాం మేము. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఈవినింగ్ కొన్ని ఐటమ్స్ తీసుకొని పోయి అయితే మన సబ్స్క్రైబర్ అడిగినందుకు డ్రై ఫ్రూట్స్ లడ్డు అదైతే చేద్దాం. ఓకేనా? ఓకే, ఓకే, బాయ్.